వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. ఇప్పుడు ప్రస్తుతం మనం జనగామ మున్సిపాలిటీలో ఉన్నాము. జనగామ మున్సిపాలిటీలో 13వ వార్డు అభ్యర్థి మేడే శ్రీని గారు మనతో ఉన్నారు. వారి యొక్క కంటెస్టెంట్ వివరాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీ యొక్క పార్టీ? 100% జనగామ పురపాలక సంఘాన్ని కైవసం చేసుకోబోతున్నాం. మా పార్టీ శ్రేణిలో కూడా అద్భుతమైనటువంటి మంచి ఉత్తేజంతో ఉన్నారు కార్యకర్తలందరూ కూడా. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాలన మీద ప్రజలు విసికెత్తి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు, పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తీరును ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు కడుబీదలైనటువంటి పేద కుటుంబం నుంచి మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు అర్థం చేసుకొని మెజార్టీ స్థానాలు మేము గెలవబోతూ ఉన్నాం. జనగామ మున్సిపల్ కైవసం చేసుకోబోతున్నాం. జనగామ అభివృద్ధి చెందలేదంటారా? అభివృద్ధి అంటే అది నిరంతర ప్రక్రియ. ఒక ఎన్నికతోటో ఒక ప్రభుత్వంతోటో క్లోజ్ అయ్యేది కాదు. రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసేశారు. కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను చట్టాలు మార్చి సర్పంచ్ల పవర్ లేకుండా చేశాడు. పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లకు ఉన్నటువంటి అధికారాన్ని తీసేశారు. దానివల్ల ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కానీ అధికారాన్ని కానీ కోల్పోయేటట్టు చేశారు. కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం ఈరోజు మున్సిపాలిటీలన్నీ మేము విజయం అద్భుతంగా 80% మేము గెలుస్తాము. గెలిచిన తర్వాత మళ్ళీ పాత చట్టాలు తెస్తాము, ప్రజాస్వామ్యానికి జీవం పోస్తాం. కాబట్టి జనగామలో అభివృద్ధి జరగలేదంటే 100% జరగలే. 10 సంవత్సరాల పాలనలో జనగామ పట్టణ అభివృద్ధి కోసము ఏం తీసుకొచ్చారో డైరెక్ట్ వాళ్ళు చెప్పాలి. ఏదైనా శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. ఖచ్చితంగా మేము 2 సంవత్సరాల్లో దాదాపుగా నిన్నగాక మొన్న 18.5 కోట్లతోటి పట్టణంలో ఒక్కొక్క వార్డుకు 50 నుంచి 1 కోటి రూపాయలు పెట్టి అనేక సంక్షేమ పథకాలు చేసినటువంటి పరిస్థితి. మరి జనగామ పట్టణంలో 10 సంవత్సరాలుగా గృహ నిర్మాణం లేనటువంటి పేదోళ్ళు, కిరాయిలకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కడుబీద కుటుంబాలకు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల నంబర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పట్టణంలో మరి జీవిస్తున్నటువంటి మురికివాడలో బతున్నటువంటి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కానీ, సబ్సిడీ గ్యాసులు కానీ, సన్నబియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇదే కాకుండా అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా కొనసాగిపోతూ ఉంది. కాబట్టి మా సంక్షేమ పథకాలు, మా పరిపాలనను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మేము మున్సిపల్ కైవసం చేసుకోబోతున్నాం. జనగామ పట్టణ ప్రజలు పార్టీ గుర్తును చూసి ఓటేస్తున్నారా లేదా అభ్యర్థులను చూసి ఓటేస్తున్నారా? ఈ యొక్క సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల మీదనే విజయాపజయాలు ఉంటాయన్నది నాకున్నటువంటి ఆలోచన. దానికి తోడు అభ్యర్థిత్వం కూడా ఆచితూచి, మా అధిష్టానం చాలా ఆచితూచి అనేక సర్వేలు నిర్వహించి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ప్రజల మధ్యలో ఉన్నాడా, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాడా, ప్రజలకు వీరికున్నటువంటి అనుబంధం ఇలాంటిది, ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్ళే సామర్థ్యం నాయకులకు మాత్రమే టికెట్ ఇస్తుంది. కాబట్టి మేము విజయం సాధిస్తాం. ఇప్పుడు మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 100% ఈ ప్రాంతంలో నేను గతంలో ఒకసారి కౌన్సిల్ చేయడం జరిగింది. అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దాదాపుగా ఆ 5 years నేను 25 కోట్లతో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. యాంటీ గవర్నమెంట్లో ప్రజల కోసం ప్రజాస్వామిక హక్కుల ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను పూర్తిగా నిలదీసి పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ను నిలదీసి మాకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకున్నాం. అనేక సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసం పనిచేసాం. కాబట్టి 100% నేను నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నాకు వేరే వ్యాపారాలు లేవు. ప్రజల మధ్యలో ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను 100కు 100% ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యం చేస్తాం. రాబో రోజుల్లో మేము చేసే పనులను కూడా వాళ్ళకి వివరిస్తాం, వాళ్ళ విశ్వాసాన్ని పొందుతాం, గెలుస్తాం. ఎట్లా ముందుకెళ్తున్నారు మరి? ఇప్పుడు అద్భుతమైనటువంటి క్యాడర్ మాది. ఇక్కడ దాదాపుగా 200 కుటుంబాలకు దాదాపు 200 నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మీద ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. చాలా విమర్శలు వచ్చాయి, చాలా జరుగుతున్నాయి కూడా బ్యాక్గ్రౌండ్గా. మీరు ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అసలు అదంతా అపోహ మాత్రమే అంటారా? అపోహ కాకపోతే నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల మేము ఎట్లా గెలుస్తామండి? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము అందరూ ఏదో సర్వేలు అని చెప్పేసి దొంగ సర్వేలు పెట్టేసి ప్రజలను కొంచెము క్రాస్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ప్రజలు ఎవరికేస్తే గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో వాళ్ళు అర్థం చేసుకొని జూబ్లీహిల్స్లో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. నిజమే కదా.
తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, సాధిస్తుంది కూడా. కేవలం రాజకీయాలు బురద జల్లి ఏదో వాళ్ళ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది చెప్పండి? 4 వర్గాలు, పెద్ద మనిషికి ఫామ్ హౌస్, కొడుకు పంచాయతీ, ఏముంటుంది బిడ్డ పంచాయతీ, ఇవన్నీ పొసకని ముచ్చట్లు. ఇవన్నీ అంటే ఏదో మాట్లాడితే పెద్దోళ్ళమైదని చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఇవన్నీ కాదు. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే శక్తి ఏ పార్టీకి లేదు తెలంగాణ రాష్ట్రంలో, మీరు అర్థం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాలలో అద్భుతమైనటువంటి పరిపాలనా వ్యవస్థను నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి గారు అనుదినం రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక్కరోజు టైం వేస్ట్ చేయకుండా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఇంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూపించండి. ఒక్కరోజు సెక్రటరీ రాని ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కరోజు ప్రజా క్షేత్రంలోకి రాని ఉన్నారు. అనేక మంది పేద ప్రజలు యాక్సిడెంట్లు అయిపోయి చనిపోతుంటే ముఖ్యమంత్రిగా స్పందించిన సందర్భాలు కేసీఆర్ది. ఫామ్ హౌస్కు అంకితమైన వాళ్ళు మా కోసం మాట్లాడితే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డిని మాట్లాడేది నైతిక హక్కు కానీ ఆయన పరిపాలన పరిశీలించేది దమ్ము కానీ ఎవరికి లేదు అని చెప్తున్నాను. ఓకే, మొత్తానికి జనగాంలో మీ యొక్క కాంగ్రెస్ విజయ పతాకం ఎగరవేస్తుందని చాలా ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. 100% ఎగరేస్తున్నాం. మీరు 11 తారీఖు సాయంత్రం మళ్ళీ మీరు రండి. మేము ఇక్కడ ఖచ్చితంగా 22 నుంచి 25 గెలుస్తున్నాం. కేవలం 4-5కు మాత్రమే టీఆర్ఎస్ పరిమితం అవుతుంది. భారతీయ జనతా పార్టీ గెలిచేటోడు దిక్కులేడు. సిపిఐ పార్టీ మాకు పొత్తుగా ఉన్నది. వాళ్ళకు కూడా మేము సరైనటువంటి క్రమంలో వాళ్ళకి సామర్థ్యం ఉన్న స్థానాల్లో మేము అవకాశం ఇచ్చాం. వాళ్ళు మేమంతా కలిసి చేస్తున్నాం, మున్సిపాలిటీ గెలుస్తున్నాం. 13వ వార్డు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వార్డులో జరిగే క్యాంపెయిన్ ఎలా ఉంది, అసలు అభ్యర్థులు గెలుస్తారా ఏంటి అనేది ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండబోతుంది సార్ 13వ వార్డు? అంటే కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఎవరు లీడ్లోకి రాబోతున్నారు? మేడం, ముందుగా ఈ 13వ వార్డులో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఒక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేడ శ్రీనివాస్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శ్రీమతి పానుగంటి సువార్త గారు మరియు ఒక టీఆర్పీ మల్లన్న పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఇక్కడ మా అభ్యర్థి గతంలో వారు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మా అభ్యర్థి మేడ శ్రీనన్న గారు కాంటాక్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి వారి హయాంలో ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో వారి ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అని 10 లక్షల లీటర్ల వాటర్ హెడ్ ట్యాంక్ అని చెప్పి, స్టేడియం అని చెప్పేసి, ఓపెన్ జిమ్ అని, శ్మశాన వాటిక, ఇక్కడ ప్రజల అవసరార్థం ఒక హాస్పిటల్ అని నిర్మించి అనేక కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసిన పేరు మా అభ్యర్థికి ఉన్నది. మరి వారి తర్వాత ఇక్కడ గెలుపొందినటువంటి వారు ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు, ఎక్కడ కూడా టెంకాయ కొట్టలేదు. మరి ఇక్కడ మీరు చూస్తే సాక్షాత్తు కేటీఆర్ గారే పురపాలక శాఖ మంత్రిగా ఉండి గతంలో ఇదే ప్రాంతంలో, ఇదే ప్రాంగణంలో వచ్చి అన్నీ మేము చూసుకుంటాము, మా పక్షాన ఉండు అని చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ వారు కూడా వచ్చినప్పటికి కూడా మా ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మేడం. అంటే మార్పు జరగలేదంటారా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జనగామ అనేది నియోజకవర్గం మార్పు చెందలేదా? మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మేడం, గతంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఇక్కడ కొంత అభివృద్ధి మేర పని చేసినప్పటికీ కూడా మా జనగామ ప్రాంతం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడ్డది, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి గంటపదంగా చెప్పవచ్చు మేడం. ఎట్లాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు? అంటే ప్రజలకు కావలసినటువంటి గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఈ బిలో పావర్టీ, దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటి మాలాంటి మధ్యతరగతి కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ప్రజాపాలన రజసంధకంగా జరుగుతున్న మా రేవంత్ అన్న గారు వచ్చినాక ప్రతి ఇంటికి పేదవారిని గుర్తించి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మరి మహిళలకు ఉచిత బస్సు మరియు మన ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి జనరంజక పాలన చేస్తుండు మేడం మా రేవంత్ అన్న గారు. ఇప్పుడు మళ్ళీ జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు మున్సిపల్ ఎన్నికల్లో. మేడం, కంపల్సరీ మేడం. మరి ప్రజాపాలనలో మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో ఉన్న 30 వార్డుల కాంటెస్ట్ క్యాండిడేట్లను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మేము ఇచ్చిన రేషన్ కార్డులు కానీ, ఉచిత విద్యుత్ కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, మరి సన్న బియ్యము కానీ ప్రతి పథకము మేము ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు లాంటి పథకాలను ప్రజలకు చేరవేస్తూ మేము ఈసారి కంపల్సరీ ఈ మున్సిపల్లో మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని గంటపదంగా ధీమాతో తెలియజెప్తున్నాం మేడం.